బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో సుమారు 35 కాసుల బంగారం మాయమవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంలో ఆందోళనకు గురైన బాధిత ఖాతాదారులు, కస్టమర్లు పెద్ద ఎత్తున బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో సుమారు 35 కాసుల బంగారం మాయమవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన బాధిత ఖాతాదారులు, కస్టమర్లు పెద్ద ఎత్తున బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న రాజు ప్రస్తుతం అదృశ్యం కావడంతో దీనిపై మేనేజర్ భాస్కర్ పొంతనలేని సమాధానాలు ఇస్తూ ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తమ బంగారం తమకు చూపించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఖాతాదారులు బ్యాంకు ముందే భీష్మించుకుంటూ కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ సిబ్బందిని విచారిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. నా పేరు పుష్పండి. మా సిస్టర్ ఎంత బంగారం పెట్టామండి. ఆవిడ పేరున బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి, 10 కాసుల బంగారం. అది లేదండి. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే చారీ గారు ఆయన ఫోన్ చేసామండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తపోయేదాటికి ఒకసారి ఇలాగ ఏదో జరిగింది అన్నారప్పటికి మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం నడవని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్గా ఉందండి, చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి. మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు, మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా, చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారండి. మాకు ఈ రోజే తెలిసిందండి మిస్ అయిందని. వచ్చామండి ఇక్కడికి. రాజుగారు ఫోన్ ఎత్తపోయేదాడికి డౌట్ వచ్చి వచ్చామండి. ఆ బంగారం పెట్టుకున్నాయనండి. బంగారం పెట్టుకున్నాయని రాజుగారండి. అడిగానండి, సెలవు పెట్టారు అన్నారండి. అంటే అసలు మా బంగారం ఉందో లేదో ఒకసారి చూడండి అని అంటే అప్పుడు మా సిస్టర్ పేరుని పెట్టిన బంగారం ఉందండి, బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు లేదండి. ఆయన ఏమంటున్నారండి, ఆయన మిస్ అయ్యింది చెప్దామా అంటున్నారండి. ఎంక్వైరీ జరుగుతుంది. వచ్చారండి. మొత్తం 3 ఉన్నామండి. మిస్ అయిందని ఇవాళ తెలిసిన వాళ్ళు మటుకు 3 ఉన్నామండి. వాళ్ళది ఒక ఆయనదేమో చైన్ మిస్ అయిందండి, ఒక ఆవిడదేమో హారం, గాజులు అవి మిస్ అయినాయండి. నా పేరు పుష్పండి. మా సిస్టర్ ఎంత బంగారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో సుమారు 35 కాసుల బంగారం మాయమవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన బాధిత ఖాతాదారులు, కస్టమర్లు పెద్ద ఎత్తున బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న రాజు ప్రస్తుతం అదృశ్యం కావడంతో దీనిపై మేనేజర్ భాస్కర్ పొంతనలేని సమాధానాలు ఇస్తూ ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చెప్పండి చైతన్య. అయితే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో అయితే ఇటు బంగారం కొదువు పెట్టుకున్నది కనపట్లేదంటూ కూడా
ఖాతాదారులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం ఏదైతే బంగారం తాకట్టు పెట్టారో భార్యాభర్తల పేర్లు ఇద్దరి మీద కూడా బంగారం కుదువు పెట్టారు. అయితే భర్త పేరు మీద పెట్టిన బంగారం ఉంది, దాన్ని విడిపించుకున్నాము అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భార్య పేరు మీద పెట్టిన బంగారాన్ని అయితే ఏదైతే మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడగా ఆ మేనేజర్ అయితే బంగారం కనపట్లేదని పొంతన లేని సమాధానం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు భర్త పేరు మీద భార్య పేరు మీద సుమారు 60 కాసులు బంగారం పెడితే భర్త పేరు మీద పెట్టుకున్న బంగారం 30 కాసులు కూడా తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ భార్య పేరు మీద ఏదైతే బంగారం 35 కాసులు బంగారం పెట్టారో దాన్ని విడిపించుకుందామని వారు వచ్చినప్పుడు బ్యాంక్ మేనేజర్ అప్రైజర్ రాలేదంటూ, అలాగే అసిస్టెంట్ మేనేజర్ లేదంటూ, లేకపోతే లోపల తాళాలు వేసున్నాయి 1 గంట ఆగి రమ్మంటూ, అంటే దానికి వాళ్ళు చెప్పే సమాధానానికి వీళ్ళ కస్టమర్స్ కి అసలు ఎటువంటి పొంతన లేదు సమాధానాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మా బంగారం మా గట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కావాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ బైఠాయించడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే అప్రైజర్ రాలేదు, ఇంకా అప్రైజర్ రాజు అని ఉన్నాడో ఎవరైతే ఉన్నాడో అప్రైజర్ రాజు రాలేదు, ఇవాళ సోమవారం రావాలంటూ కూడా బ్యాంక్ మేనేజర్ అయితే ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో ఖాతాదారులను కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా చూసిన కస్టమర్స్ కి అయితే కొంత అనుమానం వచ్చి, లేదు బంగారం ఈ రోజే మేము విడిపించుకెళ్ళిపోతాం అంటూ కూడా వారైతే అక్కడ బైఠాయించారు. దీంతో ఈ ఏదైతే బంగారం మోసం జరిగిందో ఈ అప్రైజరు, అలాగే అంటే అప్రైజరు అప్ స్టాండ్ లో ఉన్నాడంటూ కూడా మేనేజర్ అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. అయితే అప్రైజర్ ఒక్కడే దీంట్లో గోల్మాల్ చేసి బంగారాన్ని దొబ్బే పరిస్థితి అయితే లేదు, దానికి సంబంధించి మోసం చేసే పరిస్థితి అయితే లేదు. అంటే ఆ బ్యాంకులో ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం శాఖ ఉందో ఒక్కళ్ళు చేసే పని కాదు అంటూ కూడా ఇద్దరు దీంట్లో బ్యాంక్ స్టాఫ్ అలాగే ఈ గోల్డ్ అప్రైజర్ ఎవరైతే ఉన్నారో గోల్డ్ అప్రైజర్ తో కుమ్మక్క అయిపోయి మొత్తం మేనేజర్ కూడా దీంట్లో పాత్ర ఉంది అంటూ కూడా కస్టమర్స్ అయితే ఆందోళన చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ వెంటనే వీళ్ళు ఏదైతే అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉందో ఒక్కొక్కరుగా అక్కడ బంగారం ఎవరైతే ఆ బ్రాంచ్ లో కుదువు పెట్టారో వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఆ బ్రాంచ్ కి అయితే చేరుకొని తమ బంగారాన్ని కూడా చూపించాలి అంటూ కూడా వారందరూ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ గలాటా జరగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో జంగారెడ్డిగూడెం పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఘటనకు సంబంధించి దర్యాప్తును అయితే మొదలు పెట్టారు. అయితే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇదేమి మొదటిసారి కాదంటూ కూడా ఇటు ఎవరైతే బంగారాన్ని కుదువు పెట్టుకుంటున్నారో గతంలో కూడా ఇటు జంగారెడ్డిగూడెం సంబంధించి ఐఏఎఫ్ఎల్ లో మనపురంలో అలాగే కనకదుర్గలో 230 కాసులు బంగారాన్ని కూడా ఇటు మేనేజర్ సైతం డైరెక్ట్ గా ఆ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో బ్రాంచ్ మేనేజరే మొత్తం దాన్ని కొల్లగొట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఐఏఎఫ్ లో కూడా ఇదే సేమ్ ఎలా జరుగుతుందో అలాగే బంగారం మోసం చేసి కొంతమంది దొంగ బంగారం అంటే గిల్ట్ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితి అయితే అంటే దీంట్లో మేనేజర్లు సైతం ఇలా చేస్తూ అధిక ఏదైతే ఈజీ మనీ ఉందో ఈజీ మనీ కోసం వారైతే ఇలా చేస్తున్నారని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇటు ప్రైవేట్ కంపెనీలు ఏదైతే కనకదుర్గ కానివ్వండి, ఐఎఫ్ఎల్ కానివ్వండి, మనపురం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని భయపడి వీరు ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంకులు ఉన్నాయో నేషనలైజ్డ్ బ్యాంకులు వచ్చి పెడుతుంటే వాటిలో కూడా ఇలాగే జరుగుతుందని బాధితులు అయితే ఇటు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఐఓబి ఇండియన్ బ్యాంక్ లో కూడా ఇలాగే జరిగిందని అది కూడా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి సంబంధించి ఐఓబి బ్యాంక్ లో జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే ఇటు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఇటు 35 కాసుల వరకు ఈ కస్టమర్స్ ఎవరైతే బంగారం కోసం కుదువు పెట్టిన దాన్ని విడిపించకుండా వచ్చారో 35 కాసులు అయితే తెలియంది. అంటే తెలియకుండా వీరికి అంటే కస్టమర్స్ తెలుసుకొని వచ్చారు. నిన్న శనివారం కావడంతో బ్యాంకు మూసేటానికి వీళ్ళు వెళ్ళారు, మధ్యాహ్నం నుంచి కూడా కాలయాపన చేస్తూ 4 చేశారంటే బ్రాంచ్ మూసే సమయం చేశారు. ఇటు ఆందోళన చేయడంతో పోలీసులు అయితే వచ్చారు. దీని అంతటిగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో సెలవు వచ్చింది. సోమవారం రేపు ఉదయం మళ్ళీ పోలీసులు అక్కడికి చేరుకొని అంటే ఎంత మేర బంగారం గోల్మాల అయిందో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి బాధితులకి న్యాయం చేస్తానని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ చైతన్య.